సువార్త 27వ అధ్యాయము. దయచేసి చదవండి ఎవరైనా సరే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఏలి ఏలి లామా సబక్తానా అని బిగ్గరగా కేక వేశాను. యేసుక్రీస్తు వారు సిలువలో 4వ మాటగా ఏమని పలికారంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఇది ఏ లాంగ్వేజ్ లో మాట్లాడండి యేసుక్రీస్తు వారు? ఇప్పుడు నేను మాట్లాడే మా లాంగ్వేజ్ ఏదండి? తెలుగు. కానీ అక్కడ బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ మాట ఏమని మాట్లాడారు? ఏలి ఏలి లామా సబక్తాని అని అరబిక్ భాషలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరిగింది. మన యొక్క బైబిల్ని హిబ్రూ భాష నుంచి తెలుగులోకి అనువదించడం జరిగింది. కాబట్టి ఈ అరబిక్ అనే భాష హిబ్రూ భాషకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అరబిక్ భాషలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ తర్జుమా చేసిన వారు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారు మాట్లాడుకున్నింటిని తర్జుమా చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బైబిల్లో వ్రాయడం జరిగింది. అదే మాట 4వ మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తాని. దానికి తెలుగులో అర్థం ఏమిటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పారు. రెండవ మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందమని చెప్పారు. 3వ మాట ఏమని చెప్పారు? ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు. ఈ యొక్క 3 మాటల ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇతరుల గురించి మాట్లాడారు. కానీ 4వ మాటకు వచ్చేవాడికి తండ్రి తన గురించి మాత్రం తండ్రిని అడుగుతున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని బిగ్గరగా కేక వేసిన. అక్కడ శ్లోక మాట్లాడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు గట్టిగా అరిచారు. అక్కడ సిలువ వేయబడినప్పుడు అక్కడ అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ మాట వినబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారు? నా దేవా నా దేవా నన్నెందుకు సిలువ చేయి విడిచితివి అని అర్థము. ఈ యొక్క సిలువలో పలికిన 7 మాటలు కూడా లేఖనముల ద్వారా మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచించడం జరిగింది. యేసుక్రీస్తు జనము లేఖన ప్రకారమే జరిగిందండి. ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కలిగినని లేఖనముల ద్వారా జరిగింది కాబట్టి అలాగే యేసుక్రీస్తు సిలువ లేఖనములు కూడా జరిగింది. అది ఎలాగంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడి మరణిస్తారని తెలియజేస్తూ ఉంది. అలాగే ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం దయచేసి ఒకసారి చదవండి. ప్రభువైన యెహోవా తెలియజేయనది ఏమనగా ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయను. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు 3 గంటలకి ఆ దేశం అంతటా ఏం కలిగిందండి? చీకటి కలిగినది. అది చీకటి కలిగిన మాట కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవక్త అయిన ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి లేఖనముల ప్రకారమే యేసు ఆ సిలువ ధ్యానములు కూడా సిలువలో మరణించడం కూడా జరిగింది. అలాగే మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం కూడా ఒకసారి చదవండి. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 34వ వచనము 35వ వచనము. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. దగ్గర నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో అతడు ఏలియాను పిలుచుచున్నారని అనుకుని ఎప్పుడైతే దేవుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదని బిగ్గరగా కేక వేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాట విని ఏలి ఏలి లామంటే ఒకవేళ ఏలియాను పిలుస్తున్నాడేమో, ఒక ఏలియా వచ్చి కనుక యేసుక్రీస్తుని సిలువను తిప్పుతాడేమో అని ఆలోచిస్తారు తప్ప మన పాపముల నిమిత్తము మన అతిక్రమణ నిమిత్తం మన సిలువ వేయబడి మన కోసం మరణిస్తారని మాత్రము అక్కడున్న ప్రజలు ఏమాత్రము గ్రహించలేదు. అలాగే తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో అబ్రహాముని ఇస్సాకును బలియమని కోరాడు. ఏమని కోరాడు? వృద్ధకాలం ముందు ఇచ్చిన ఒక్క కుమారుని నాకు బలిగా ఇవ్వమంటే అబ్రహాం ఏమని చెప్పాడు? ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడా? అక్కడ మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకుని వధించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు
అడుగుతున్నాడు తన తండ్రిని ఇస్సాకు ఏమని, నాన్న బలి ఇవ్వడానికి వెళుతున్నాం కదా, నువ్వు నేను తప్ప ఇక్కడ ఎవరో లేరు కదా, బలి ఎవరిని ఇస్తారు నాన్న అని అడుగుతున్నాడు అక్కడ తండ్రిని కుమారుడు ఇస్సాకుని అడుగుతున్నాడు. సేమ్ అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అడుగుతున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, నేను ఏ పాపం చేసితున్నా, ఏదైనా అతిక్రమం నా ఎద్దు ఉన్నావా, నేను ఏ పాపం చేయలేదే, అయినా సరే నన్ను ఎందుకు చేయి విడిచితువని తన తండ్రిని తన కుమారుడు అడుగుచున్నారు. ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకుని అడిగినప్పుడు అబ్రహాము ఏమని సెలవిచ్చి ఉన్నాడండి, యెహోవా ఈరే అని సమాధానం అబ్రహాము ఇస్సాకుతో చెప్పడం జరిగింది. యెహోవా ఈరే అంటే దాని తెలుగులో అర్థము యెహోవాయే చూచుకొనును అని అర్థము. యేసు ప్రభు వారు ఎక్కడైతే కల్వరి కొండలో యెరూషలేము పర్వతం ఎక్కడైతే కట్టబడి ఉన్నదో అక్కడే ఇస్సాకుని ఎక్కడైతే బలి ఇచ్చారో అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయడం జరిగినది. అక్కడ అబ్రహాము విశ్వాసం ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మన కుమారుని మీ ప్రజలందరూ కొరకు నేను నా కుమారుని మీకు ఇస్తానంటే మీరు నా యుగంలో నేను నా కుమారుని మన సిఎస్ఎస్ సంఘస్థుల కోసము సిలువ వేసేసుకుంటే సంపేసుకుంటే నేను ఇవ్వగలనా? కానీ అబ్రహాం ఏమని పలికాడు అక్కడ, ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడా లేదా? అప్పుడు అబ్రహాం ఎంతగా బాధపడి ఉంటాడు. వృద్ధాప్యం ఎంతో లేకలాగా ఇచ్చిన ఒక్కగానొక కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాం ఎంత వేదన చెంది ఉంటాడు, ఎంత బాధ చెంది ఉంటాడు. అదేవిధంగా తన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు 4వ మాటలు అడిగినప్పుడు, నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి, నన్ను ఎందుకు చేయి విడిచితివి, నేను ఏ పాపము చేయలేదే, నేను నిర్దోషిని కదా, నన్ను ఎందుకు చేయి విడిచితివని అడిగాడు. అక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు క్వశ్చన్ అడుగుతున్నాడా, ఆన్సర్ అడుగుతున్నాడు. అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. దాని ప్రశ్నకు సమాధానం ప్రభువైన దేవాది దేవుడు ఇచ్చాడా లేదా చూద్దాము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు తన తండ్రిని ఏమని అడుగుతున్నాడు, నా దేవా నీవు నన్ను ఎలా విననాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వేలా దూరంలో ఉన్నావని తండ్రి అయిన దేవుణ్ణి కుమారుడు అడుగుతున్నాడు. నేను ఏ పాపం చేయలేదే, అయినా సరే ఇంత అతిక్రమణ చేత ఇంత బాధల చేత బాధింపబడుతున్నా, నన్ను ఎందుకు నువ్వు వదిలేశావు? దానికి సమాధానముగా తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏమని సమాధానం ఇస్తున్నాడు? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తన కుమారుడు తన తండ్రిని అడిగిన ప్రశ్నకు తండ్రి సమాధానం ఇస్తున్నాడు. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. తన తండ్రి అయిన చాలండి, తన తండ్రి అయిన దేవుడు ఏమో సమాధానం ఇస్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడా, తక్కువ ప్రేమించాడా? ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని కూడా విడనాడుటకు చేయి విడిచుటకు ఆయన ఆ రోజు చేయడం జరిగింది. పాత నిబంధన కాలంలో ఎలా ఉండదంటే, ఎవరైనా పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు? సపోజ్ నేను పాపం చేస్తాను అనుకోండి, ఒక గొర్రెపిల్లని తీసుకొని ఒక ఎడ్లను తీసుకొని నా పాపము దీని మీద నేను పెట్టి వదిస్తే కనుక ఆ రోజున పాపం ఏమయ్యేది? పాప క్షమాపణ జరిగేది. కానీ కొత్త నిబంధనకు వచ్చేవాటికి ఒక మనిషిని రక్తం వల్ల మాత్రమే మనకు పాప క్షమాపణ జరుగును. దేవుడు అసలు తన కుమారుని చెయ్యి ఎందుకు విడిచాడు అని చూసుకున్నట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనము. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనము. తన దత్తపు సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయను. దేవుడు ఎలా అప్పగించాడు మన కోసము? తన సొంత కుమారుని కూడా వెనక్కి తీయలేదు. సిలువలో యేసు ప్రభువు చనిపోతారని తన తండ్రి అయిన దేవుడికి తెలిసినా కానీ ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? తన కుమారుని సొంత కుమారుని వెనక్కి తీయకుండా మన కోసం మన పాపాలను చనిపోవడానికి ఆయన వారికి అప్పగించడం జరిగింది. అలాగే యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనము. యెషయా గ్రంథము, మనమందరము గొర్రెల వలె త్రావ తప్పి పోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఇక యెషయా గ్రంథంలో ఏమంటుందండి? మనం మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాము, మన ఇష్టమైన మార్గంలో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మన సక్రమైన మార్గంలో అది నడవాలంటే దాన్ని ఏం చేయాలి? పాప పరిహారార్థం జరగాలి. కాబట్టి తన